హలో ఎవరివన్, ఐఎమ్ సందీప్ ఫ్రమ్ లీగల్ రీహాబిలిటేషన్ నెట్వర్క్. ఈరోజు మనం బేసిక్ ఫండమెంటల్ సోషల్ కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి కొన్ని విషయాలు చెప్తాను. మరి బేసిక్ అంటున్నాను, సోషల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అంటున్నాను. అంటే ఏంటి అంటే జాయింట్ అటెన్షన్. ఈ జాయింట్ అటెన్షన్ అంటే ఏంటి అని అంటే, ఒక పర్సన్ కాకుండా ఒక నంబర్ ఆఫ్ పర్సన్, ఇద్దరు లేదా ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ పర్సన్స్, ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ వ్యక్తులు ఒక ఆబ్జెక్ట్ మీద కావచ్చు, ఒక యాక్టివిటీ మీద కావచ్చు, ఒక సిచ్యువేషన్ మీద కావచ్చు, వాళ్ళు దాని మీద అటెన్షన్ ఫోకస్ చేయడాన్ని, అటెన్షన్ పే చేయడాన్ని జాయింట్ అటెన్షన్ అని అంటారు. ఈ జాయింట్ అటెన్షన్ వల్ల ఏమవుతుంది, అసలు ఈ జాయింట్ అటెన్షన్ ఎందుకు అని అంటే, లాంగ్వేజ్ డెవలప్ అవుతుంది, సోషల్ కమ్యూనికేషన్ పెరుగుతూ ఉంటుంది, ఒక పర్సన్కి ఇంకో పర్సన్కి కనెక్షన్ పెరుగుతూ ఉంటుంది, వేరే వాళ్ళ పర్సెప్షన్స్ కూడా అర్థమవుతూ ఉంటాయి ఈ జాయింట్ అటెన్షన్ వల్ల. మరి జాయింట్ అటెన్షన్ ఎన్ని టైప్స్ ఉంటుంది అని అంటే, జాయింట్ అటెన్షన్ మేజర్గా 2 టైప్స్ ఉంటుందండి. ఫస్ట్ వన్ వచ్చేసి రెస్పాండింగ్ జాయింట్ అటెన్షన్. ఈ రెస్పాండింగ్ జాయింట్ అటెన్షన్ అని అంటే, ఒక పర్సన్ ఇంకో పర్సన్కి ఒక పర్సన్ ఇంకో కిడ్కి ఎవరైనా కానివ్వండి, జస్ట్ ఇంకో పర్సన్కి రెస్పాండ్ అవుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఆపోజిట్లో ఉన్న కిడ్ ఎవరైనా కానివ్వండి, ఇలా చూపెడుతున్నాను అనుకోండి, ఇలా పాయింట్ చేశాను అనుకోండి, ఏమవుతుంది అంటే ఆపోజిట్లో ఉన్న కిడ్ ఫస్ట్ నా ఫేస్ వైపు చూసి, నా కళ్ళ వైపు చూసి, తర్వాత ఇలా 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 ఆర్మ్స్ వైపు ఇలా చూసేసి, నేను ఎప్పుడైతే ఇలా ఫింగర్ వైపు చూసేసి, ఫింగర్ టిప్ నుంచి నేను దేన్నైతే చూపెడుతున్నానో అటువైపు చూస్తూ ఉంటారు. సో ఇక్కడ వేరే పర్సన్కి రెస్పాండ్ అవుతూ ఉంటారు. రెస్పాండింగ్ జాయింట్ అటెన్షన్ అని అంటారు. నెక్స్ట్ ఏంటి అని అంటే, ఇనిషియేషన్ జాయింట్ అటెన్షన్ అంటారు. ఇక్కడ ఈ స్టేజ్లో ఏమవుతుంది అని అంటే, వాళ్ళ ఇంట్రెస్ట్ని చూపెడుతూ ఉంటారు. వాళ్ళు ఏదైతే కావాలనుకుంటున్నారో వాళ్ళ నీడ్స్ని కానీ, వాళ్ళ ఎమోషన్స్ని కానివ్వండి, వేరే పర్సన్తో షేర్ చేస్తూ ఉంటారు. మళ్ళీ ఎగ్జాంపుల్, నాకు ఇది నచ్చింది అని నేను చెప్పడానికి, నాకు అప్పటి వరకు మాటలు రావు, న్యూ బార్న్ బేబీ అనుకున్నాం అనుకో, కొత్త ఇప్పుడే పుట్టిన బేబీ 8 నెలలు 9 నెలలు 10 ఇలా ఉన్నాయి అనుకున్నాం, ఇలా చూపెడుతూ ఉంటారు. నాకు నచ్చింది అని చూపెడుతూ ఉంటారు, ఇది బాగుంది, నాకు కావాలి అన్నట్టు ఇలా పాయింట్ చేస్తూ ఉంటారు. వాళ్ళ ఫీలింగ్స్ చూపెడుతుంటారు, వాళ్ళ ఎమోషన్స్ చూపెడుతూ ఉంటారు, వాళ్ళ ఎమోషన్స్ షేర్ చేస్తుంటారు. ఇక్కడ ఇలా డెవలప్ అవుతుంది. సో ఇది ఇనిషియేషన్ జాయింట్ అటెన్షన్ అంటారు. మరి ఈ జాయింట్ అటెన్షన్ ఎలా డెవలప్ అవుతుంది, ఎప్పుడు డెవలప్ అవుతుంది అని అంటే, 6 months నుంచి వెళ్ళి 9 months వరకు ఇక్కడ స్టార్ట్ అవుతుంది జాయింట్ అటెన్షన్. సేమ్ ఇంతకుముందు చెప్పినట్టు వేరే పర్సన్కి రెస్పాండ్ అవుతూ ఉంటారు. అంటే వేరే పర్సన్ చూపెట్టే వాటిని నోటీస్ చేస్తూ ఉంటారు, సరౌండింగ్స్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ అబ్జర్వేషన్ స్కిల్స్ అనేవి డెవలప్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ 9 months నుంచి వెళ్ళి 12 months వరకు ఇక్కడ ఏమవుతుంది అంటే, కొంచెం బెటర్గా ఉంటారు, వాళ్ళ ఎమోషన్స్ని చూపెడుతూ ఉంటారు. ఇక్కడ వేరే పర్సన్కి రెస్పాండ్ అవ్వడం కాకుండా వాళ్ళ ఇనిషియేషన్ తీసుకొని వాళ్ళకి కావాల్సిన నీడ్స్ కానివ్వండి, వాళ్ళకి కావాల్సిన ఎమోషన్స్ని కానివ్వండి, వాళ్ళు షేర్ చేస్తూ ఉంటారు. త్రూ గెస్చర్స్, త్రూ పాయింటింగ్ ఇలా చూపెడుతూ ఉంటారు. నెక్స్ట్ ఏమవుతుంది అని అంటే, 12 months నుంచి 18 months వరకు ఇక్కడ ఏమవుతుంది అని అంటే, ఇంతకుముందు స్టేజ్లో ఏమవుతుందో ఇక్కడ ఇంకా కొంచెం బెటర్గా ఉంటాయి. కొంచెం గెస్చర్స్ పెరుగుతూ ఉంటాయి, పాయింటింగ్ స్కిల్స్ పెరుగుతూ ఉంటాయి, సౌండ్స్ పెరుగుతూ ఉంటాయి, వాళ్ళ ఎమోషన్స్, వాళ్ళకి కొంచెం అబ్జర్వేషన్ స్కిల్స్ పెరుగుతూ ఉంటాయి. కాబట్టి వాళ్ళకి కావాల్సిన ఏదైతే ఉందో కొంచెం గట్టిగా మంచిగా చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటారు. మరి ఈ జాయింట్ అటెన్షన్ అనేది ఆటిస్టిక్ పిల్లలలో ఎలా ఉంటుంది, చాలా వరకు ఆటిస్టిక్ పిల్లలలో డిలేడ్ ఉంటుంది, లేదా సరిగ్గా డెవలప్ కాకుండా ఉంటుంది. అంటే జస్ట్ ఏమవుతుంది అంటే, రెస్పాండింగ్ వరకే ఉంటుంది చాలామంది పిల్లలకి, ఇనిషియేషన్ ఉండదు చాలా వరకు. సో ఈ జాయింట్ అటెన్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో దీనికోసం ఏం చేయాలి, ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, ఎలాంటి ఛాలెంజెస్ వస్తూ ఉంటాయి అని అంటే, ఈ ఆటిస్టిక్ పిల్లలలో ఎలాంటి ఛాలెంజెస్ వస్తాయి అంటే, ఫస్ట్ పిల్లలు వేరే వాళ్ళకు సరిగా రెస్పాండ్ కారు, కామెంట్స్ ఫాలో కారు, సరిగా ఐ గేజ్ ఉండదు, సరిగా వాళ్ళ గెస్చర్స్ సరిగా యూజ్ చేయరు,
వాళ్ళకి పాయింటింగ్ సరిగ్గా తెలియదు, వాళ్ళకి కావాల్సిన నీడ్స్ చూపెట్టరు. సో ఇవన్నీ ఛాలెంజెస్ వస్తూ ఉంటాయి. మరి తర్వాత ఇంటర్వెన్షన్స్ అని అంటే ఒక థెరపిస్ట్ ఒక కిడ్ ఎలా ట్రీట్ చేస్తున్నాడు, ట్రీట్ చేసేసి ఈ జాయింట్ అటెన్షన్ అనేది ఎలా డెవలప్ చేస్తున్నాడు అనేది ఈ ఇంటర్వెన్షన్స్. ఇక్కడ ఏమవుతుంది అని అంటే కిడ్ని బట్టి కిడ్కి ఎలా కావాలి, కిడ్నీ ఏం చేస్తే జాయింట్ అటెన్షన్ అని డెవలప్ అవుతుంది అనేది ఒక స్ట్రక్చర్గా, ఒక పద్ధతిగా ఒక థెరపిస్ట్ మంచిగా ఆలోచించి లైక్ త్రూ యాక్టివిటీస్ అయినా కానివ్వండి, త్రూ ప్లే అయినా కానివ్వండి, కిడ్కి నచ్చేలాగా ఒక థెరపిస్ట్ జాయింట్ అటెన్షన్ అని డెవలప్ చేస్తూ ఉంటాడు. సో ఇంతకుముందు చెప్పినట్టే జాయింట్ అటెన్షన్ వల్ల బేసిక్గా అబ్జర్వేషన్ స్కిల్స్ పెరుగుతూ ఉంటాయి, లాంగ్వేజ్ డెవలప్ అవుతుంది, సోషల్ కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతూ ఉంటాయి, ఇంకా లాజికల్ థింకింగ్ పెరుగుతుంటుంది, కాగ్నిటివ్ లెవెల్ కాగ్నిటివ్గా కూడా కొంచెం బెటర్గా ఉంటుంది. నెక్స్ట్ లెర్నింగ్, నేర్చుకోవడం అనేది స్టార్ట్ చేస్తూ ఉంటారు. సో థ్యాంక్ యూ ఫ్రమ్ లీవెల్ రీహాబిలిటేషన్.